మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం. శ్రేయం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. గురుగారు, నియమాలు లేకుండా, ఏ నియమము లేకుండా మంత్రము సిద్ధవుతుందా? మీరు నియమాలన్నీ పాటించండి. అంటే జనరల్గా మనం చెప్పేటువంటి నియమాలు ఏంటంటే, ఉదయం కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత వీలుంటే ఎక్సర్సైజ్ చేసుకోండి. ఎందుకంటే శరీరాన్ని ఒక సిస్టమేటిక్ వేలో పెట్టుకోవాలి కనుక. లేదంటే ఉదయం లేచి బ్రహ్మముహూర్తంలో సాధన చేయండి. ఇది మొదటిది. భూశయనము చేయండి. ఒంటి పూట ఒక్క పూట మాత్రమే భోజనం చేయండి. తర్వాత అంటే ఒక పూట మాత్రమే భోజనం. నెక్స్ట్ బ్రహ్మచర్యం పాటించండి. సరే, దేవి దేవత విధానాన్ని అనుసరించి రాత్రో లేదా పగలో ఉదయమో మీరు సాధన చేయండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇవి నియమాలు. వీలుంటే ఇప్పుడు బ్రహ్మచర్యం అనుకున్నప్పుడు మీరు ఒక ప్రత్యేకంగా రూమ్ ఉంటే మీకు మంచిది. లేకపోతే ఇంట్లో ఉన్నప్పటికీ కూడా మనం బ్రహ్మచర్యంగా ఉండొచ్చు. ఇలా ఇంటిలో కూడా మనం కింద పడుకోవచ్చు. తర్వాత మనము దైవానికి, అంటే ఏ దైవ ఆరాధన చేస్తే ఆ దైవానికి సంబంధించినటువంటి ఒక డ్రెస్సు అది వేసుకోండి, చేయండి. ఇది చెప్పేటువంటి విధానం. సరే, ఇవన్నీ మీరు చేస్తున్నారు. ఒక వ్యక్తి ఉన్నాడు. ఇక ఈ నియమాల విషయంలో ఇక అయ్యప్ప స్వామికి సంబంధించిన మాలాధారణ సందర్భంలో ఉండేటువంటి నియమాలు చాలా కఠినంగా ఉంటాయి. అవి పాటించాలని చెప్తుంటారు. సరే, ఒక వ్యక్తి అయ్యప్ప మాల వేసుకున్నాడు, లేదా శాంభవి మాల వేసుకున్నాడు, భైరవ, ఇలా ఏదైనా సరే, ఆంజనేయ మాల, ఇలాంటి ఇత్యాది అన్ని ఎవరు వేసుకున్నారో అనుకుందాం, ఏదో ఒకటి. ఇప్పుడు చెప్పినటువంటి నియమాలన్నీ పాటిస్తున్నాడు, మంత్రం చేస్తున్నాడు, మనస్సు మాత్రం ఒక దగ్గర ఉండట్లేదు, జపం చేస్తున్నాడు. అయ్యప్పకు సంబంధించినటువంటి మంత్రము, ఏ మాల ధారణ చేస్తే ఆ దేవి లేదా దేవతకు సంబంధించినటువంటి మంత్రాన్ని చాలా శక్తివంతంగా చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కానీ మనస్సులో రకరకాలైనటువంటి ఆలోచనలు రకరకాలుగా ఉంటున్నాయి. అతనికి మంత్రం సిద్ధవుతుందా? క్వశ్చన్ మీకు మీరే వేసుకోండి, నేనేం చెప్పను. మంత్రం సిద్ధవుతుందా? కానీ ఒక వ్యక్తి ఈ నియమాలు ఏమీ పాటించట్లేదు, కానీ శుభ్రత పాటిస్తున్నాడు, ఉదయం లేస్తున్నాడు బ్రహ్మముహూర్తంలో. ఎవరైనా సరే బ్రహ్మముహూర్తము అనేటువంటిది ఒక మంచి విధానం. మనసు ప్రశాంతంగా ఉంటుంది, సాధన చేయొచ్చు. అతడు ఏ నియమాలు పాటించట్లేదు, కానీ మనసు మాత్రము మంత్ర విధానం పైన నిరంతరం నడుస్తుంది. ఏ పని చేసేటువంటి సందర్భంలో ఆ పని చేస్తున్నాడు, మనసు మాత్రం అది అయిపోగానే మళ్ళీ మంత్రం అందుకుంటుంది, వెళ్తున్నాడు. ఇది సిద్ధవుతుందా? ఏ నియమాలు పాటించకుండా మనస్సును మాత్రము మంత్ర విధానం పైన, అంటే దైవ విధానం పైన సాధిస్తున్నాడు. తన పనులని తను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇదొక విధానము. అన్ని నియమాలు పాటిస్తున్నాడు, మనస్సును నిలకడగా పెట్టుకోలేకపోతున్నాడు, దైవానికి సంధించలేకపోతున్నాడు. ఈ రెండు విధానాలలో ఎవరికి తొందరగా మంత్రం సిద్ధిస్తుంది? ఎవరికి మంత్రం సిద్ధిస్తుంది? మనస్సు. ఇప్పుడు మంత్రం సిద్ధించడానికి ప్రధానమైనటువంటిది ఏమిటి? మరి ఎలా ముందుకు వెళ్ళాలి? నియమాలు పాటిస్తూ మనసును కూడా మనం పట్టుకోవచ్చు. నియమాలు పాటిస్తూ మనసును కూడా శక్తివంతంగా మనం పట్టుకోవచ్చు. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే, మీరు ఏదైనా ఒక టైం పీరియడ్, 40 రోజుల, 41 రోజా, 21 రోజా, 11 రోజుల, ఇలా కొంత సమయాన్ని భగవంతుడి తత్వం వైపు మనం కేటాయించినప్పుడు మనం ఆ సమయంలో చేసుకోవాలి. మరి అలా కాకుండా ఇవన్నీ నియమాలు పాటించవచ్చు, ఆ వ్యక్తి మనసును కనుక పట్టుకుంటే ఎలాంటి ఫలితం?
మరి తన దైనందిన జీవితంలో అంటే తన చేసేటువంటి ప్రతిరోజు ప్రతి పనిలోనూ ప్రతి పని మనం చేసుకుంటూ ప్రతిరోజు కూడా దైవ విధానాన్ని అనుసరించేటువంటి విధానం ఇక దీనికి టైం పీరియడ్ ఉండదు. మరి అలాంటి సందర్భంలో ఈ ఇతను సాధన చేయాలి అని అనుకున్నప్పుడు ఏ ఏ విధంగా ఉండాలి? మరి లైఫ్ లాంగ్ బ్రహ్మచర్యం పాటించాలా? కింద పడుకోవాలా? చెప్పులు లేకుండా నడవాలా? ఏమిటి? ఇది మీకు మీరు ఎక్కువగా ఆలోచన చేసుకోండి. మీరు ఆలోచన చేసుకుంటేనే అసలైనటువంటి విషయాలన్నీ కూడా బయటపడతాయి. అందరికీ బ్లెస్సింగ్స్. మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం